హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. చూడండి మనం మిక్సీ ఎలా ఉందో. నేనైతే ఎప్పుడు క్లీన్ చేస్తానండి నీట్గాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను శుభ్రంగానే ఉంటాను అవి. నేను ఈ మిక్సీ ఎలా క్లీన్ చేసుకోవాలని మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఇగో క్లీన్ చేయలేదు ఈ మధ్యకాలంలోని. చూసారా ఎలా ఉందో మిక్సీ, దీని వాడకం మొత్తం ఇగోండి. ఇది ఈ మిక్సీని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఏంటంటే ఇప్పుడు మనం వాడే విధానం బట్టి ఏవోటి మిక్సీ వాటర్ ఎక్కువైపోయి ఎక్కువగా జల్లిపోతుంది, తర్వాత కారిపోవడం ఇలాంటివి ఉంటాయి కదండి. అలాగా పాడైపోయి మోటార్లోకి వెళ్ళిపోయి మిక్సీ జారు మిక్సీ ఇది పాడైపోతుందండి. ఇందులో మోటార్ త్వరగా పాడైపోతుంది. అందువలన ఇది నేను కొని అయితే ఇంచుమించు ఒక ఎక్కువ సంవత్సరాలు అవుతుందండి. మేము ఇంట్లో 2014లో దిగాము, 2015లో తీసుకున్నామండి ఈ మిక్సీ జారు. అప్పటి నుంచి ఇది ఇప్పటికొచ్చి దేవుని కృపను బట్టి రిపేర్ అయితే రాలేదండి. నేను ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటాను. పాత మిక్సీ జారు కూడా చాలా రోజులు వాడాము. అది మధ్యకాలం ఇచ్చేసాం కూడాను మేము. బయట స్క్రాప్కి ఇచ్చాం, అంటే బాగానే ఉంటుంది బాగు చేస్తే, కానీ స్క్రాప్ ఇచ్చాం ఎందుకులే అనేసి ఇది తీసుకున్నామండి. ఇదిగోండి, ఇదైతే మట్టికి అప్పుడు 2015లో తీసుకున్నాం మిక్సీ ఇది. కానీ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటాం. మిక్సీ జార్లు చూపిస్తాను మీకు, జార్లు బట్టి కూడా తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటాయో. చూసారా ఎంతగా మెరుస్తున్నాయో. ఎక్కడ చూసారా నీట్గా ఉన్నాయి కదా, మెరుస్తున్నాయా? అదే అండి, అలాగా ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటాయండి మా మిక్సీ జార్లు కూడాను. ఇదే దీని మెయిన్ ఏంటంటే మీకు చూపించాలనే ఉద్దేశంతోనే కేవలం నేను మిక్సీ మట్టికి క్లీన్ చేసుకోలేదు. ఏంటి అలాగే చూపిస్తాను. ఏం లేదండి, ఇదిగో ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ని పెట్టి ఈ షాంపూ చూసారా, ఏదైనా పర్లేదు, షాంపూ క్లినిక్ ప్లస్ అనే ఏం కాదు, ఏది మీ దగ్గర ఉంటే అది దాన్ని యూజ్ చేసుకొని ఇగో బ్రష్ కొంచెం లాగా పెట్టేసి దీన్ని వాడితే బాగుంటుంది. ఇగోండి చాలా నీట్గా వచ్చేసి చూసారా, తోలుతుంటే ఎలా వస్తుందో. ఇగో ఎంత నీట్గా వస్తుందో చూసారండి, చాలా నీట్గా వస్తుందండి. చిన్న చాలు ఇవ్వండి. ఎలా ఉందో అలా క్లీన్ చేసుకోవాలండి. కానీ చాలా ఎక్కువగానే వాడతానండి. కాకపోతే మనం వేసేది ఏంటంటే లిమిటెడ్గా వేసుకుంటే, లిమిటెడ్గా అంటే ఎలా అంటే చాలామంది ఎక్కువగా మిక్సీ కప్పు నిండా వేసిస్తారండి, గిన్నె నిండా. అలా వేయకూడదు, లోడ్ ఎక్కువైతే త్వరగా పోతుంది. లోడ్ ఎక్కువైతే పోతుందండి, త్వరగా వేరంగా పోతుందండి. అందువలన ఏంటంటే లోడ్ తగ్గించుకొని వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి. మా చెల్లి అయితే అంటారు, ఎప్పుడు మిక్సీ కొన్నామెటక్క మళ్ళీనే అడుగుతారు. అంటే అంత నీట్గా ఉంచుకుంటాను. చూపించాను కదా ఇంతకుముందు మీకు స్టాండు, స్టీల్ స్టాండు, దాన్ని కూడా నేను అలాగే వాడుకుంటానండి. చాలా నీట్గా ఎక్కడ తుప్పు పట్టకుండా ఉంది. ఇప్పటికీ మాకు స్టీల్ స్టాండ్ కూడా ఈ ఇంట్లో దిగిన కొత్తలోనే తీసుకున్నామండి, మా వారు వెళ్ళి తెచ్చారు. చూసారా ఎలా వచ్చేస్తుందో, మురుకు చూసారండి ఎలా వస్తుందో. ఎక్కడ మూల ఉన్నా మనకి బ్రష్ ద్వారా క్లీన్ అయిపోతుంది. ఎంతో పట్టదండి,
చూసారా, చూపిస్తాను. ఇంకా ఎలా ఉంటుందో చాలా నీట్గా. చూసారా ఎలా ఉందో. అండి క్రైస్తవులకైతే మట్టికి అస్సలనండి సపోర్ట్ లేదండి. అస్సలు క్రైస్తవులు చాలా బాధపడుతున్నారండి. మరి ఏంటో ఎవరిష్టమో వాళ్ళది, ఎవరి విశ్వాసం బట్టి వాళ్ళు నమ్ముకుంటారు. అంతేగాని వాళ్ళు ఎవరు ఇతరుల లైఫ్లో ఎంటర్ అవ్వడానికి వాళ్ళు ఎవరండి? ఎవరిష్టం వాళ్ళది. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. దేవుడు చెప్పమన్నాడు, అది చెప్తున్నాం మేము. మీరింటే మీరు మార్చబడతారు, వినకపోయినా మీ ఇష్టం, విన్నా మీ ఇష్టమే. అంతేగాని తప్పు కదండి. చూసారండి, అది ఒకటే అండి. మా క్రైస్తవుల్లో కూడా విమర్శన అనేది ఉండకూడదు. ఎవరు మేమైనా విమర్శించకూడదు, మీరైనా విమర్శించకూడదు. చూసారండి ఎంత మురికి వచ్చిందో ఈ ప్లేస్ అంతా కూడా. ఇవ్వండి, ఇదంతా క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలండి. మూల మూలన కూడా ఇలాగ క్లాత్ పెట్టేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారండి ఎలా వస్తుందో మురుకు. చూసారా, ఇదండి ఇలాగా క్లాత్ పెట్టేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇవ్వండి, ఇవ్వండి చాలా నీట్గా అయిపోయింది. కనిపిస్తుంది కదా ఎంత నీట్గా ఉందో. అంతకుముందు ఎలా ఉందో మురుకు చూశారు కదా, ఇప్పుడు ఎలా ఉందో చూశారు కదా. ఇవ్వండి చూసారా నీట్గా ఉంది. ఇవ్వండి, ఇవ్వండి ఇప్పటికీనండి ఆ స్టిక్కరు అప్పుడు కొన్న 2015లో కొన్నాను. ఈ మిక్సీ చూసారండి, అప్పటికి ఇప్పటికి కూడా స్టిక్కర్ కూడా అలాగే ఉంది. వెనకాల చూసారు కదా ఎలా ఉందో, కొత్త మిక్సీ లాగే ఉంది. అదండి, అంటే మనం వాడే విధానం బట్టి ఉంటుంది మిక్సీ. ఇదిగోండి, మా ఇంట్లోనే మా వాళ్ళు కొన్న మిక్సీలు అప్పుడే 2 సార్లు. అని ఈ కంపెనీ కూడా మంచిదండి. ఈ కంపెనీ చాలా మంచిది కంపెనీ. ఇదిగోండి చూసారా చాలా నీట్గా వచ్చింది. ఇలాగే మీరు కూడా క్లీన్ చేసుకోండి. వస్తువు చాలా నీట్గా ఎక్కువ రోజులు మట్టికి వస్తుందండి. మిక్సీ మట్టికి ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ క్లాత్ పెట్టి తుడిసేసుకొని మళ్ళీ పొడి క్లాత్ పెట్టి తుడిసేసుకుంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు మనకి మనికి వస్తుంది. మోటార్ పాడవదు, నీట్గా ఉంటుంది. అదేంటి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసిన దాన్ని బట్టి అనేకులకి ఈ వీడియో వెళ్తుంది. ఓకేనండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మీకు ఏమైనా ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్. కొంచెం మాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.